Matthew chapter 12, verse 33. Matthew chapter 12, verse 33. Either make the tree good and its fruit good, or make the tree bad and its fruit bad, for the tree is known by its fruit. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. అంటే ఏంటి? మనుషులు చేసేటటువంటి కార్యాల వలన, పనుల వలన, మాట్లాడే మాటల వలన వాళ్ళు మంచివారా చెడ్డవారా అనే విషయం ఇతరులు గ్రహిస్తారు అని చెప్పి దీని మీనింగ్ అన్నమాట. చెట్టు మంచిదని ఎరిగి దాని పండును మంచిదని ఎంచుడి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో ట్రీ తీసుకున్నాం అనుకోండి, అవి మనకు తెలుసు అందరూ తినేటటువంటి ఫ్రూట్, అది శ్రేష్టమైనటువంటి పండ్లు అవి మనకు తెలుసు కాబట్టి అది మంచి చెట్టే, మంచి ఫలాలను ఇచ్చేటటువంటిదే అని మనం చెప్పుకుంటూ ఉంటాము. మరి ముసిడి పండు అంటారు, లేదా ముష్టి పండు అని కూడా అంటూ ఉంటారు. అది చేదుగా ఉంటుంది, అడవిలో పెరుగుతుంది. అలాంటి చెట్టుని చూసి మంచి చెట్టు అని ఎవరైనా మాట్లాడతారా అంటే ఎవరు మాట్లాడరు. ఎందుకంటే దాని కాయలు చాలా చేదుగా ఉంటాయి, ఎవరు తినడానికి పనికిరావు. అడవిలో కాసి అడవిలోనే అవి కింద పడి మరి పాడైపోతాయి. దానివల్ల మెడిసినల్ మరి ప్రయోగాలు ఏమైనా ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ ప్రజలు ఎవరు కూడా దాన్ని దేనికి వాడరు అని మాత్రమే నాకు తెలుసు. అయితే చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. ఈ చెట్టు మంచిది కాదు, దాని ఫలాలు కూడా మంచివి కాదు, మనకు పనికిరావు, మనం అంటుకోకూడదు, తినకూడదు. ఒకవేళ తింటే ఏదైనా హాని కూడా జరగవచ్చు అని చెప్పుకుంటూ ఉంటాము పనికిరాని పండ్లను చూసి. అదేవిధంగా చూడండి, చెట్టు దాని పండు వలన తెలియబడను. పలానా చెట్టు అనే విషయం దానికి కాసినటువంటి కాయల వలన మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిమ్మకాయలు చెట్టు ఎలా ఉంటుందో మనకు తెలియదు అనుకోండి. ఓ చెట్టు నిండా కాయలు ఉన్నాయనుకోండి, అవి చూసినప్పుడు ఓహో ఇది నిమ్మ చెట్టు కాబోలు, నిమ్మకాయలు బాగా కాసాయని చెప్పుకుంటూ ఉంటాము. అలాగే మంచి మనుషులను చూసినప్పుడు మంచి మాటలు మాట్లాడి మంచి పనులు చేస్తే వీళ్ళు మంచి వాళ్ళని మనం తెలుసుకోవడానికి వీలవుతుంది.